అందరికీ నమస్కారం. నేను మీ ఉమా. అందరూ ఎలా ఉన్నారు? ప్రజెంట్ ఇండియాలో ఇంట్లోనే ఉన్నాను. నెక్స్ట్ ట్రిప్‌కి ప్లాన్ చేసుకుంటున్నాను. ఇంకా సమయం ఉంది. 20వ తారీఖు కానీ, 21 కానీ బయలుదేరుతాననుకుంటా కన్ఫర్మ్‌గా ట్రిప్. ఇప్పుడు డాక్యుమెంట్స్ అన్నీ రెడీ చేసుకున్నా. మీకు ఆల్రెడీ చెప్పా కదా! నాకు ఫ్రాన్స్ అపాయింట్మెంట్ ఉందని చెప్పి. పొద్దున్నే సమయం 6:30 అవుతుంది. 8:30కు ఉంది అపాయింట్మెంట్. ఇప్పుడు అక్కడికే ఫాస్ట్‌గా వెళ్ళాలి. నేనేమి డాక్యుమెంట్స్ క్యారీ చేస్తున్నానో అది కూడా మీకు అన్నీ చెప్తాను. మా వాడు అల్లరంతా చూశారు కదా! నిన్న బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. పడుకుని ఉన్నాడు. నేను తిరిగి వచ్చి అదే మొత్తం వీసా సబ్మిషన్ ఫినిష్ చేసి తిరిగి వచ్చేలోపు లెగుస్తాడు. మళ్ళీ పరిచయం చేస్తాను. మా వాడు అల్లరంతా చూపిస్తాను. ఇప్పుడు నేను యూరోప్‌లో ఒక 10 కంట్రీస్ అంటే కరెక్ట్ ఏముండదు. వెళ్తా ఉండటమే. అక్కడ నుండి కెనడా వెళ్దాం అనుకున్నాను. కెనడా నుండి అమెరికా ఇంతకుముందు నేను వెస్ట్ సైడ్ చూసా కదా! ఇప్పుడు ఈస్ట్ సైడ్ న్యూయార్క్ అదంతా కింద వరకు చూడాలని ఉంది. నాకిప్పుడు మళ్ళీ 2 నెలలు 10 రోజులు సమయం ఉంది. ఎందుకంటే మళ్ళీ ఆగస్టు ఫస్ట్ వీక్ గానీ, సెకండ్ వీక్ గానీ నేను వచ్చేసేయాలి ఇండియాకి. శరణ్య డెలివరీ టైమ్ దగ్గర పడిపోతుంది కదా! ఇక అది ఫస్ట్ ఇదిగోండి. మనం సేఫ్ సైడ్ ఓల్డ్ పాస్‌పోర్ట్, న్యూస్ పాస్‌పోర్ట్ ఇంకా ఈ పాస్‌పోర్ట్‌లో 3 పేజెస్ ఉన్నాయి. ఈ 3 పేజెస్‌తోనే ఆ కంట్రీస్ అన్నీ తిరగాలని చూస్తున్నాను. చూద్దాం ఏం జరుగుతుందో. ఓకేనా? ఓల్డ్ పాస్‌పోర్ట్ కూడా క్యారీ చేస్తున్నా 2. ఆ తర్వాత ఫొటోస్ కూడా. ఎప్పుడు నా దగ్గర 2, 3 రకాలైన ఫొటోస్ ఉంటాయి. ఒకటి పెద్దది, ఇదిగోండి. ఒకటేమో మినీ సైజు. ఏది కావాలంటే వాళ్ళకి ఏది కావాలంటే ఫోటో ఇచ్చేస్తాను. అది సెట్ అయిపోతుంది ఫొటోస్. ఇప్పుడు మనం మెయిన్గా డాక్యుమెంట్స్ దగ్గరికి వద్దాం. ఫస్ట్ అపాయింట్మెంట్ లెటర్. ఫ్రాన్స్ వీసా తీసుకోవాలనుకుంటే అపాయింట్మెంట్ విఎఫ్ఎస్లో తప్పకుండా మనకు 10-15 రోజులు ముందే ప్లాన్డ్గా ఉండాలి. ఇప్పుడు నాకు రేపు అపాయింట్మెంట్ కావాలంటే దొరకదు. 15 రోజులు వెయిటింగ్ ఉంది. తర్వాత షెంగన్ వీసా అప్లికేషన్ ఫ్రాన్స్ ఫిల్ చేశాను. కవరింగ్ లెటర్ రాశాను. ఎందుకంటే నాకంటూ ఏ జాబు లేదు కదా! నేను ఏదైనా ఎంప్లాయ్ లెటర్ ఇవన్నీ తీసుకురావడానికి. అందుకని నాకంటూ జస్ట్ ఒక వైట్ పేపర్ మీద నా గురించి రాశాను. ఉమాప్రసాద్ ప్రపంచం అంతా తిరగాలని కలగంటున్నా. ఇప్పటికి 70 దేశాలు చూశాను. ఇంకా మిగతావి కూడా పూర్తి చేయాలనుకుంటున్నాను నెక్స్ట్ 5 ఇయర్స్లో అని చెప్పి. అది కొన్ని ఛానల్స్ కూడా నన్ను గుర్తించారని చెప్పి వాళ్ళ గురించి కూడా మెన్షన్ చేశాను. బీబీసీ, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ ఇలాగా. ఆ తర్వాత పాస్‌పోర్ట్ ఒక కాపీ జిరాక్స్, అన్ని జిరాక్సే ఇవ్వాలంట. ఒరిజినల్స్ ఏమి ఇవ్వాల్సిన పని లేదు. మన దగ్గర వ్యాలిడ్ వీసాస్ ఏమైనా ఉంటే అవి కూడా పెట్టమని చెప్పారు పరమేష్ గారు. మీకు పరమేష్ గారు ఆల్రెడీ తెలుసు. ఎప్పుడు లాస్ట్ 5 ఇయర్స్ నుండి ఆ సారే నాకు హెల్ప్ చేస్తూ ఉంటారు ఇలాంటి డాక్యుమెంట్స్ విషయంలో డౌట్స్ ఉంటే. అమెరికా వీసా పెట్టాను. 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది కదా మనకి. కెనడా వీసా కూడా పెట్టాను. 10 ఇయర్స్ వ్యాలిడిటీ ఉంది. కెనడా వీసా మీకు ఆల్రెడీ చెప్పాను. మన పాస్‌పోర్ట్ ఎన్ని సంవత్సరాలు ఎక్స్పైరీ డేట్ ఉంటుందో అన్ని సంవత్సరాల వరకు ఇస్తారు కెనడా. నా సలహా ఏంటంటే కెనడా వీసా ఎవరైనా అప్లై చేస్తే కొంచెం కొత్త పాస్‌పోర్ట్‌తోనూ అట్లా అప్లై చేయండి. ఒకవేళ వీసా సక్సెస్ఫుల్ వస్తే 10 ఇయర్స్ వచ్చేస్తుంది ఎక్స్పైరీ అయ్యే వరకు. ఒకవేళ 2 మంత్స్లో మీ పాస్‌పోర్ట్ ఎక్స్పైర్ అవుతుంది, మీరు కెనడా వీసా అప్లై చేశారు టూరిస్ట్ అనుకోండి, 2 మంత్సే వస్తుంది. ఈ ఆపర్చునిటీ పోగొట్టుకోవద్దు. ఆస్ట్రేలియా వీసా కూడా నా దగ్గర 3 ఇయర్స్ ఉంది. 2027 ఫిబ్రవరి దాకా ఉంది. అది కూడా పెట్టుకున్నాను డాక్యుమెంట్. న్యూజిలాండ్ వీసా కూడా వ్యాలిడిటీ ఉంది సెప్టెంబర్ వరకు. ఇది కూడా పెట్టుకున్నాను సేఫ్ సైడ్. ఇప్పుడు నాకు ఈ డాక్యుమెంట్స్లో ఒకే ఒక తలకాయ నొప్పి ఏంటంటే బ్యాంక్ స్టేట్మెంట్. బ్యాంక్ స్టేట్మెంట్ లాస్ట్ 5 డేస్లోనే తీసుకోవాలంట. లాస్ట్ 5 డేస్లో చూడాలి ఏం జరుగుతుంది అనేది. అంటే నేను 12 డేస్ బ్యాక్ తీసుకున్నా. కొంచెం ఫండ్స్ తక్కువ ఉంటే 12 డేస్ బ్యాక్ సఫిషియెంట్ ఫండ్స్ ఉన్నాయి. అంటే మినిమం ఎట్లయినా సరే తప్పకుండా మనం 6 లక్షల నుండి 7 లక్షలు 8 లక్షల వరకు చూపించాలంట. మనం పెట్టుకునే ఐటినరీ బట్టి 20 రోజులు వెళ్తున్నాం, 30 రోజులు వెళ్తున్నాం, దానికి తగ్గట్టుగా మన దగ్గర మనీ ఉన్నాయి, ఫండ్స్ ఉన్నాయి, మేము సర్వైవ్ అవ్వగలం ఆ కంట్రీలో అని చెప్పి మనం ప్రూవ్ చేసుకోవాలి. ఇప్పుడు వెళ్ళిన తర్వాత స్టాఫ్ ఒకవేళ యాక్సెప్ట్ చెయ్యకపోతే ఈ బ్యాంక్ స్టేట్మెంట్ని నేను మళ్ళీ న్యూ బ్యాంక్ స్టేట్మెంట్ తీయాల్సి వస్తుంది. ఒక నిన్నటి వరకు మళ్ళీ యాక్సిస్ బ్యాంక్ రావచ్చు, ఇబ్బంది లేదు. ఎందుకంటే అది మార్నింగ్ 8:30 అపాయింట్మెంట్ కదా, నాకు ఈవినింగ్ 3 వరకు టైం ఉంది. ఒకవేళ బయటికి పంపించినా కూడా 3 లోపల వచ్చి సబ్మిట్ చేయమని అంటారు. చూడాలి ఏం జరుగుతుందో. ఇది ఒక్కటి డౌట్ నాకు బ్యాంక్ స్టేట్మెంట్ది. తర్వాత 3 సంవత్సరాలు ఐటీ రిటర్న్స్ సేఫ్ సైడ్ ఉండాలి తప్పకుండా. యూట్యూబ్ నుండి 1,00,000 సబ్స్క్రైబర్లు పూర్తయినప్పుడు ఒక
ఒక పేపర్ లాగా వస్తుంది కదా మనకి, కంగ్రాచులేషన్స్ అని చెప్పి అది కూడా పెట్టుకోమన్నారు సేఫ్ సైడ్. మనం యూట్యూబ్లో నిజంగా వర్క్ చేస్తున్నాం అని ప్రూఫ్ లాగా 1 million కూడా ఒకటి వస్తుంది. ఇదిగోండి ఇది కూడా పెట్టుకున్నాను. ఇప్పుడు అడుగుతున్నారు అడగట్లేదు నాకు తెలియదు, ఒకప్పుడైతే అడిగేవారు కదా. ఫుల్లీ డోస్డ్ వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ కూడా పెట్టుకున్నాను కోవిడ్ది. అడ్రస్ ఒక ప్రూఫ్ పెట్టుకున్నాను ఒక పేపర్లో. కొరియర్ పెట్టేసుకుంటే బెటర్, కొరియర్ చాలా ఫాస్ట్గా ఇంటికి వచ్చేస్తుంది, మళ్ళీ మనం వెళ్ళి తీసుకోవాల్సిన పని లేదు. బ్లూ డాట్ కొరియర్. అది కన్ఫర్మ్డ్ టికెట్స్, వెళ్ళేటప్పుడు కన్ఫర్మ్ టికెట్, వచ్చేటప్పుడు కూడా కన్ఫర్మ్ టికెట్ చేయించాను. ఇదేంటి ఇన్సూరెన్స్, షెంగన్ వెళ్ళాలంటే తప్పకుండా మనకి ఇన్సూరెన్స్ అనేది తప్పకుండా ఉండాలి. ఇన్సూరెన్స్ 6 నెలలు చేయించాను. నాకు 14,000 రూపాయల దాకా పడింది. ఇది అన్ని ఆల్ ఓవర్ ద వరల్డ్. ఒక 10 కంట్రీస్ వెళ్తున్నాం అనుకోండి, ఆ 10 కంట్రీస్లో మనం ఏ కంట్రీకి వీసా అప్లై చేస్తున్నాం ఆ కంట్రీలో ఎక్కువ రోజులు స్టే ఉండేటట్టు మనం పెట్టుకోవాలంట, గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పుడు ఫ్రాన్స్ వీసా అప్లై చేస్తున్నాను. టోటల్ 30 days ట్రిప్, యూరోప్ ట్రిప్. ఫ్రాన్స్ ఏమో 4 days పెట్టి, జర్మనీ 5 days పెట్టాను అనుకోండి, యాక్సెప్ట్ చేయరు. మళ్ళీ మొత్తం మళ్ళీ వెనక్కి పంపించేస్తారు. వెనక్కి పంపించి మీరు అప్లై చేసే కంట్రీ ఎక్కువ ఉండాలని చెప్తారు. అది మిగతావన్నీ తక్కువ ఉండాలి. ఫ్రాన్స్ ఒకటేమో ఒక 5 రోజులు 6 రోజులు పెట్టుకుని, ఇవన్నీ హోటల్ బుకింగ్సే 34 రోజుల కోసం. ఇవన్నీ ఒక అంచనా మనం పెట్టుకుంటున్నాం. నేను 34 రోజులే ఉండొచ్చు, 40 రోజులు ఉండొచ్చు. ఒకసారి వీసా వచ్చేసిన తర్వాత కొన్నిసార్లు వీసా వాళ్ళ ఇష్టం. నేను అప్లై చేసిన డేస్కి 34 daysకే ఇస్తారు. కొన్ని సందర్భాలు రిజెక్ట్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో మనది బాగుంది ప్రొఫైల్ అనిపిస్తే 1 year కూడా ఇస్తారంట. అంటే అప్లై చేసే టైమ్స్ బట్టి. ఇప్పుడు నేను సెకండ్ టైం అప్లై చేస్తున్నాను, 1 year ఇస్తారేమో అని ఆశపడుతున్నా. చూద్దాం ఏం జరుగుతుందో. రిజెక్ట్ చేయకుండా ఉంటే చాలు ఫస్ట్, ఈ ఆశపడటం తర్వాత సంగతి. ఇవన్నీ హోటల్ బుకింగ్సే. విఎఫ్ఎస్లో మెయిన్గా ఈ యూరోప్ కంట్రీ ఫ్రాన్స్ వీసా అనుకుంటా, డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసి వాళ్ళకి వచ్చినాయా అని కరెక్ట్గా చెక్ చేసుకుని తీసుకుంటారు. కొంచెం అట్లా కాదు, మనం ఏమి ఇస్తే అవి తీసుకుంటారు, కవర్లో పెట్టి ఎంబసీ పంపించేస్తారు. అది కానీ ఇక్కడ చెప్తారు ఒకటి మిస్ అయ్యింది, ఇది రాంగ్ ఉంది, ఇది మళ్ళీ మీరు తీసుకురావాలి అని చెప్పి. విఎఫ్ఎస్ అపాయింట్మెంట్కి మన దగ్గర 2,099 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఒక 12,000 రూపీస్ వరకు క్యారీ చేస్తున్నాను. చూద్దాం, వెళ్ళి పే చేసేసి ఫినిష్ చేసేసి వద్దాం. పొద్దున్నే లేచింది శరణ్య, ఇప్పుడే మావాడు కూడా లేచాడు. నువ్వు అక్కడే ఉండు, డాడీకి దూరంగా ఉండు. హాయ్ రే, వద్దురా ఆగుర్రా, నువ్వు పట్టుకోవద్దురా, ఆగుర్రా. శరణ్యని పక్కన కూర్చోబెట్టుకున్నాను, చక్కగా కూర్చుని పూరి తింటున్నప్పుడే అమ్మ పూరి చేసింది, చాలా బాగుంది. నిన్న నాటుకోడి కర్రీ మిగిలి ఉంటే అది కూడా వేసుకుని తింటున్నాను. ఇప్పుడు శరణ్యని కూర్చోబెట్టడానికి మెయిన్ కారణం ఏంటంటే పొద్దున్నే శరణ్య గుడ్ మార్నింగ్ చెప్పడం అలవాటు నాకు. గుడ్ మార్నింగ్. సరే, ఈ లూయి ఫిలిప్ బ్రాండ్లోనే నేను వర్క్ చేశాను. ఇది నా ఫేవరెట్ షర్ట్. విజయవాడలో వర్క్ చేశాను షాప్లో 1 year. దీనికి ఒక పెద్ద స్టోరీ ఉంది. ఎందుకంటే అప్పుడు నేను లూయి ఫిలిప్లో వర్క్ చేస్తున్నప్పుడు శరణ్య నన్ను చూడటానికి హైదరాబాద్ నుండి బయలుదేరి సీక్రెట్గా వచ్చి జస్ట్ శుక్రవారం బయలుదేరి మళ్ళీ సోమవారం బయలుదేరి రిటర్న్ వచ్చేసేది. అది ఈ షర్ట్ కూడా శరణ్య గిఫ్ట్ ఇచ్చింది, అట్లా దాచుకున్నాను జాగ్రత్తగా. నేను గిఫ్ట్ ఇవ్వలేదు ఈ షర్ట్, అబద్ధం ఆడకు. రుచి ఇచ్చావు నాకు. పూరికి తినేసాను, చాలా మంచిగా ఉంది. మా ప్రేమ స్టోరీ కూడా మీకు బాగా నచ్చిందని ఆశిస్తున్నాను. వెనకబడి మరీ చేసుకుంది ప్రేమించి. ఆ గౌరవంతోనే తిరిగి అందుకే చాలా గౌరవం ఎక్కువ. అప్పుడప్పుడు టార్చర్ కూడా పెడతాది, ఇది కామన్ అనుకుంటలేండి పెళ్ళే వాళ్ళకి. మా దుష్యంత్ గారికి ఆంధ్ర అమ్మాయి ఇచ్చి చేద్దాం అని అనుకుంటున్నాను నేను. పక్క తెలంగాణ మంచి చేస్తా, ఎవరైనా పర్లేదు కానీ మంచిగా ఉండాలి. మా వాడిని మంచిగా చూసుకోవాలి, బంగారం వాడు. వాడు చాలా గుడ్ బాయ్, చాలా అండర్స్టాండింగ్. ఇప్పుడే నాకు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అన్ని గిల్లిస్తాడు. మమ్మీ హెల్ప్ అంటాడు. చాలా మంచిగా అనిపిస్తుంది. అవి నేర్పించాలి పిల్లలకి. హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ కూడా అంటే నేను వాడిని బాగా దగ్గర నుండి చూసిన కాబట్టి నాకు తెలుసు. వాడెవడికి ఏమేవాడు సేమ్ శరణ్యలాగా పిసినారు కాదు, జాగ్రత్త పరుడు. అబ్బో, దానికి పేరు కూడా ఉంది, ఇంకో పేరు పెట్టుకున్నావా? సరే, వెళ్ళొస్తాను, టైం అవుతుంది. ఆల్ ది బెస్ట్. ఈసారి మళ్ళీ వీసా వస్తుంది, 100% వస్తే అనే ఆప్షన్ లేదు, 100% వస్తుంది. నాకు అంత నమ్మకం ఉంది ఉమా మీద. ఫస్ట్ అట్లా అని కాదు, అంటే మనము ఏ వీసాను మిస్యూజ్ చేసుకోమని అక్కడ వాళ్ళకి అర్థమవుతుంది మన హిస్టరీ కాబట్టి. ఆల్రెడీ ఉంది, వచ్చింది, బట్ అది ఎక్స్పైర్ అయిపోవడం వల్ల మళ్ళీ రీఅప్లై చేస్తున్నారు. సరే, వెళ్ళొస్తా, చాలా లేట్ అయిపోతుంది. వచ్చినాక ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఏం కూర వండుతున్నావు ఇవాళ? ఈరోజు ఆలు క్యారెట్. ఆలు క్యారెట్ ఇగురు నీకు ఇష్టం కదా? సో ఏబీసీ జ్యూస్ తాగట్లేదు నువ్వు డైలీ? అవును,
నేను ఏం చేశానంటే ఇన్స్టెంట్గా ఉంటుందని చెప్పి క్యూబ్స్ చేసేసుకొని అవి క్యూబ్స్ మొత్తం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను, హాట్ వాటర్లో వేసుకుంటున్నాను. బట్ 2 days నుంచి తాగట్లేదు. ఉమా ఏమో ఫ్రెష్గా చేసుకుని తాగితే బెటర్ అంటున్నాడు. అంటే ఒక టాడ్లర్ని పెట్టుకొని ఇంట్లో ఇంత జ్యూసర్ కొన్నాం అమ్మా, 15 ఏళ్ళు పెట్టి జ్యూసర్ కొన్నాం. జ్యూసర్ వండందుకన్నా చేయాలి తప్పుడు. ఫ్రెష్ జ్యూస్ తాగాలి. ఫ్రెష్ జ్యూస్ అయితే మంచి హెల్దీగా ఉంటాం. వాళ్ళ పిల్లలు అట్లానే కాదు, వాళ్ళు పిల్లలు వాళ్ళకి అది వాళ్ళకి పెట్టుకోవాలి. ముందు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక 25 years మనం బతుకుండాలి. మనం హెల్దీగా ఉంటే వాళ్ళని ఎగ్జాక్ట్లీ అది నా పాయింట్. మనకేమైనా అయిందనుకో వాళ్ళు అనాథలు అయిపోతారు. వీసా సబ్మిషన్ పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేసాను. విఎఫ్ఎస్కి వెళ్ళి ఇదిగోండి మా వాడు చక్కగా క్యూట్గా రెడీ అయ్యాడు. 2 పిలకలు వేసుకుని మా వాడికి బాగా ఇష్టం అని చెప్పి కొబ్బరి నీళ్ళు తెచ్చాను. మా అమ్మ ఒక కోరిక కోరింది. చిన్నప్పుడు నాకు కట్ బన్నీ వేసి రెడీ చేసేది. అదిగో బన్నీ తెచ్చాను వాడికి. ఏయ్ పంతులు గారు అనేవాళ్ళు నన్ను. ఏంటమ్మా? బొట్టు పెట్టకపోతే ఊరుకునేవాడు తెలుపు పొడవుగా పంతులు గారు. జడ్జి నువ్వు వెళ్ళరా, వీళ్ళు లోపలికి వెళ్ళి రెడీ అయ్యారా? అరే నా కోసం బనీన్ వేసుకుని రారా. అలాగే శరణ్యాకి క్రీమ్ తెచ్చాను, కొబ్బరి నీళ్ళు కూడా తీసుకొచ్చాను. అది వాడి మామిడి కొబ్బరి నీళ్ళు అంటే చాలా ఇష్టం. ఆగురా. ఇప్పుడు నన్ను విఎఫ్ఎస్ ఆఫీస్లో ఏం క్వశ్చన్లు అడిగారు అనేది మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీటిని కొంచెం ఆడిచ్చి 2 minutes వస్తా. అడుగోండి ఫైనల్లీ రెడీ అయిపోయాడు మావాడు. సూపర్ ఉన్నాడు నిజంగానే, పంతులు లాగానే ఉన్నాడు. దుష్యంత్ నీ షర్ట్ చూపించమ్మా. నీ షర్ట్ ఎక్కడా? రేయ్ చూపించరా. ఆమె ఎలా ఉన్నాడమ్మా? బాగున్నాడా? బొట్టు పెట్టరా. సైలెంట్ గా టీవీ రిమోట్ తీసుకుని ఆన్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు మావాడు. కంత్రిగాడు, వాడికి తెలియదు ఎట్లా ఆన్ చేయాలో. అరే అది ఆన్ చేసాడు, మళ్ళీ లోపల పెట్టేస్తున్నాడు రిమోట్. కంత్రి అయిపోయావురా. మళ్ళీ ఆన్ చేయాలి నాన్న. 2 clicks చేయాలి నాన్న. 2 clicks. ఎది నచ్చిందా? డ్రెస్ నచ్చిందా నీకు? నువ్వు చెప్పిన ఆల్ ద బెస్ట్, బాగానే పనిచేసింది. ఒక బ్యాంక్ స్టేట్మెంట్ తలకైనా పోవద్దు అనుకున్నాను, ఏమనలేదు. లాస్ట్ మంత్ 23rd యాక్సెప్ట్ చేశారు. కొన్ని సందర్భాల్లో లాస్ట్ 5 days ఉండాలంటారంట గ్యాప్. ఇట్స్ ఓకే. ఫస్ట్ నన్ను అపాయింట్మెంట్ లెటర్ అడిగారు లోపల రాగానే. అపాయింట్మెంట్ లెటర్ చెక్ చేసుకుని లోపల పంపించారు. అప్లికేషన్ ఫామ్ అడిగారు. లేటెస్ట్ పాస్పోర్ట్ అడిగారు. నేను 2 పాస్పోర్ట్లు, ఓల్డ్ పాస్పోర్ట్ కూడా అడుగుతారు అనుకున్నాను. ఒకటి చాలన్నారు. ఓల్డ్ పాస్పోర్ట్ వద్దు. కవరింగ్ లెటర్ అడిగారు. కవరింగ్ లెటర్ తర్వాత మీరు ఏమైనా జాబ్ చేస్తారా అన్నారు. జాబ్ ఏం చేయను, అందుకని నేను యూట్యూబర్ అని చెప్పి యూట్యూబ్ సంబంధించినవి అవి కూడా ఇచ్చాను, వాళ్ళ చేతిలో పెట్టాను. హోటల్ బుకింగ్స్ అన్నీ చెక్ చేసుకున్నారు. 2-way ఫ్లైట్ టికెట్స్, ఐటీ రిటర్న్స్, బ్యాంక్ స్టేట్మెంట్ అయితే మినిమం $10,000 అయినా మనం మెయింటైన్ చేయాలి. లేకపోతే మళ్ళీ కొన్ని సందర్భాలు తక్కువ ఫండ్స్ చూపిస్తే రిజెక్ట్ చేయడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. తుమ్మాడు కృష్ణ జాబ్ యూట్యూబర్ అని చెప్పాను అంతే. వ్యాలిడ్ కంట్రీ వీసాస్ అన్నీ కూడా ఇచ్చాను. నా దగ్గర 4 కంట్రీలు వీసాస్ ఉన్నాయి కదా, ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా, న్యూజిలాండ్. కోవిడ్ సర్టిఫికేట్ అవసరం లేదంట. ఇన్సూరెన్స్ తప్పకుండా ఉండాలంట. ఇన్సూరెన్స్ కూడా చేయించాను చెప్పాక ఇచ్చేసాను. అది కూడా 6 months. అది 10 days పడుతుందంట వీసా ప్రాసెస్. అక్కడికి వెళ్ళినాక ఇప్పుడు తెలిసిన విషయం ఏంటంటే, పాస్పోర్ట్ ప్రతి ఒక్క పేజీ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు తప్పకుండా జిరాక్స్ ఉండాలంట. ఎమ్మటి ఫాస్ట్గా మళ్ళీ 3rd floor పైకి వెళ్ళి ఫ్లోర్కి వెళ్ళి అక్కడ చేపించాను. 33 పేజీలు అన్నీ వచ్చినాయి పాస్పోర్ట్ జిరాక్సెస్. 33 pagesకి $330 తీసుకున్నారు. చాలా ఎక్స్పెన్సివ్. మనకు ముందు విషయం తెలియదుగా, కానీ పర్లేదులేండి, పని అయిపోయింది. వెరీ గుడ్. ఇక నా దగ్గర వీసా ఫీజు వచ్చి $8,712 ఛార్జ్ చేశారు. అలాగే కొరియర్ ఛార్జెస్, SMS ఏమో ఫ్రీ అంట. దానికి ఏమి ఉండదు. ఎప్పుడు మెసేజ్ వచ్చేస్తూ ఉంటాయి. పాస్పోర్ట్ ఎక్కడ ఉంది, ఎంబసీకి వెళ్ళిందా, మళ్ళీ ఎంబసీ నుంచి స్టార్ట్ అయిందా, ఎన్ని విషయాలు, ట్రాకింగ్ డీటెయిల్స్. కొరియర్కి ఇన్సూరెన్స్కి కలిపి నా దగ్గర $1,320 తీసుకున్నారు. ఇట్స్ ఓకే. ఇన్సూరెన్స్ కూడా తీసుకున్నాను దానికి. ఎందుకంటే ఒక్కోసారి ఎప్పుడైనా పాస్పోర్ట్ మిస్ అయితే ఏదైనా తేడా వస్తే మొత్తం వాళ్ళే బాధ్యత వహిస్తారంట. $700 తీసుకున్నారు. టోటల్ $10,032 పే చేశాను. ఇంటికి వచ్చేసా. అది సంగతి. ఇక మా వాడికి ఇష్టమైన కొబ్బరి నీళ్ళు తాగుతూ కోకో జ్యూస్. నువ్వు తాగు. ఓమ్మో నీ నాటకాలు. తాగరా కన్నయ్య.
మమ్మీకి ఇడు ఓన్లీ డాడీకే ఇస్తాడు. శరణ్య ఎన్నిసార్లు అడిగినా 100 సార్లు అడుగుతుంది రోజుకి. నాన్న యూ లవ్ మమ్మీ డాడీ అంటది. ఏమంటారు? రోజు అడుగుతాడు. మమ్మీ యూ లైక్, డాడీ యూ లైక్. లవ్ అంటావు. లైక్ హోమ్ యూ లవ్ నాన్న, మమ్మీ ఆర్ డాడీ? డాడీ డాడీ కంత్రిగాడు. మమ్మీ డోంట్ లవ్ మమ్మీ. మమ్మీ నో లవ్. మమ్మీ నో లవ్. డాడీ అంట. డాడీయే అంట. ఐ లవ్ డాడీ అన్నాడు. ఐ లవ్ డాడీ అన్నాడా? ఓకే థ్యాంక్ యూ. దెన్ ఇఫ్ యు డోంట్ లవ్ మమ్మీ ఐ విల్ క్రై నా. సారీ చెప్పు మమ్మీ. సారీ చెప్పు. సారీ చెప్పు మమ్మీకి. ఇట్లా పట్టుకొని చక్కగా చెప్తాడు నైస్గా సారీ అని. అయిపోయింది. తొక్కేస్తున్నాడు, నలిపేస్తున్నాడు. అబ్బా తిరిగాడండి చూడండి. ఇట్లా ఉంటుంది. మేము ఇద్దరు ఇంట్లో ఉంటే అల్లరి అల్లరి చేస్తాం. హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే ఐ లవ్ యూ. జై శ్రీరామ్. జై శ్రీరామ్ చెప్పమ్మా. వద్దులే చాలే. జై శ్రీరామ్ చెప్పు. జై శ్రీరామ్ చెప్పు. గుడ్ బాయ్. అది ఇక చాలు. బై బాయ్. బై బాయ్. బై బాయ్. సీ యూ. టాటా. అక్క. అరే అక్క కాదురా నానీరా. అక్కడ ఉంది. ఓ కింద అక్క ఉందా? మా అమ్మ నిన్న పెరుగులో గారెలు వేసినవి ఇంకా ఉన్నాయి. సద్దిగారులు ఇంకా రుచిగా ఉంటాయి కదమ్మా. సూపర్ ఉందమ్మా. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల చల్లగా ఉండి ఎక్కువ ఇన్ఫ్యూజ్ అవుతుంది ఇంకా లోపలికి. వద్దమ్మా నీకు వద్దమ్మా. తింటా చెప్పు డాడీ. డాడీ తింటా తింటా అంటాడు. ఫస్ట్ వాడు నేర్చుకుంది మమ్మీ డాడీ, తర్వాత తింటా. వాడిని నువ్వు అమ్మ అని పిలిపించాలి. అమ్మ అంటున్నాడు. ఎక్కువ నువ్వు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. తెలుగు స్పష్టంగా వచ్చు, ఇంగ్లీష్ కూడా రావాలి అనేది నా కన్సర్న్. ఎందుకంటే స్కూల్స్లో అంత పర్ఫెక్ట్గా నేర్పిస్తారు. మా ఇద్దరికి చాలా సీరియస్ ఫైట్ ఏంటంటే వాడితో నేను తెలుగులో మాట్లాడతా, ఇవేమో హిందీలో మాట్లాడుతుంది, ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. బట్ బెటర్ ఇంకా మంచిగా మూలైన్స్ వస్తాయి. నేను నా లైఫ్లో చాలా రిగ్రెట్ ఫీల్ అవుతాను, ఇంగ్లీష్ బాగా రాదు హిందీ బాగా రాదు అని చెప్పి. కొంతమంది తిక్కలుగా సమాధానం చెప్పినప్పుడు వాళ్ళకి నేను రిటర్న్ ఆన్సర్ ఇవ్వలేకపోతున్నాను అని ఇంగ్లీష్లో. ఇవాళ చెప్తే మీరు షాక్ అయిపోతారు. విఎఫ్ఎస్ ఆఫీస్లో ఒక ఆవిడ నన్ను గొడవ పెట్టుకుంది నాతో. నువ్వెవరు వచ్చి లైన్లో మధ్యలో నుంచుంటున్నావు అని. నేను మధ్యలో నుంచోలేదమ్మా, ఆఫీసర్ అడిగి అక్కడ నుంచున్న వ్యక్తిని ఆఫీసర్ కోసం మళ్ళీ పక్కకి వెళ్ళా. జస్ట్ పక్కకి వెళ్ళి ఒక్క నిమిషంలో మళ్ళీ వెనక్కి వచ్చా. నువ్వు వెళ్ళి వెనక్కి వెళ్ళి నుంచో అని చెప్పి తిడుతుంది. నేను ఒకసారి ఆన్సర్ ఇవ్వలేకపోయాను, ఇంగ్లీష్ మనకు ఫ్లూయెంట్గా రాకపోవడం వల్ల. నువ్వు ఉంటే బాగుండు అనిపించింది మనస్ఫూర్తిగా. రఫ్ అండ్ టఫ్ ఆడిచ్చేదానివి శరణ్య అస్సలు ఊరుకోదు. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న జనరేషన్లో అందరూ 7-8 లాంగ్వేజెస్ నేర్చుకుంటున్నారు, ఫ్రెంచ్, జర్మన్ అవన్నీ. మన స్కూలింగ్ అంటే మేము అంత లావిష్కి వెళ్ళాము, ఉన్న దాంట్లో బడ్జెట్లో స్కూలింగ్ చూసుకుంటాం కాబట్టి అక్కడ నేర్పారు అని నేను డే 1 నుంచే దుష్యంతో ఇంగ్లీష్లో మాట్లాడడం స్టార్ట్ చేశాను. సెంటెన్స్ అన్నీ అర్థమవుతాయి, ఫార్మేషన్ కూడా చేస్తున్నాడు. మమ్మీ నో గోయింగ్, మమ్మీ కమ్ ప్లీజ్ క్లోజ్ ద డోర్ ఇట్లా మాట్లాడుతున్నాడు. సో దేవుడి దయ వల్ల ఇంగ్లీష్ అండ్ హిందీ వస్తే బాగుంటుందని నా ఫీలింగ్. తెలుగు అయితే పర్ఫెక్ట్ వాడికి. పా కూసో తిను వద్దు, తెలంగాణ లాంగ్వేజ్ అయితే మొత్తం దిగిపోయింది. ఇంకా ఆంధ్ర ఏం దిగుతుంది మరి లాంగ్వేజ్. లాంగ్వేజ్ చాలా బాగుంటుంది. అవును, బట్ కొంచెం తెలంగాణ రఫ్ ఉంటుంది. బట్ ఈయన రఫ్గానే మాట్లాడుతుండు, కొంచెం లైట్గా. డాడీ బాగుంటుంది, వాడు మమ్మల్ని గట్టిగా వస్తున్నాడు నాని నాని అని. మమ్మీ బాయ్ చెప్పు మమ్మీకి. నాని ఎక్కడ నాని? నాని ఎక్కడ నానా? నాని ఎక్కడ నానా? నాని హక్ చేసి నాని చూడండి ఏమైందో చూడండి. వాడు వాళ్ళమ్మ పడేసింది, నేను వచ్చి లేపాలంట. బై మిస్టేక్ ఇట్లా పట్టుకోపోయాడు, హ్యాండ్ స్లిప్ అయి పడిపోయాడు. నా కాలు మీద పడ్డాడు కాబట్టి తలకి ఏం తగలేదు. తలకి తోలుతున్నాడు. లేకవరా నువ్వు లేపేదాకా లేకుండా. గుడ్ బాయ్. గుడ్ బాయ్, వెరీ గుడ్ బాయ్. చైనాలో పిల్లలు పడితే అస్సలు లేపరు. జపాన్ కూడా, కొరియా కూడా డిఫరెంట్ గా ఉంటది వాళ్ళ పెంపకం.
మన అయ్యో అన్న ఏడుస్తారు. అవును, అంత ప్యాంపరింగ్ చేయకూడదు. ఇలాంటి నాలెడ్జ్ మైండ్ గేమ్స్ పిల్లలకి చాలా ఫన్గా అనిపిస్తుంది. స్టార్టింగ్లో 2-3 సార్లు పెట్టి చూపించింది శరణ్య, అది అడాప్ట్ చేసేసుకున్నాడు. చూడండి అన్నీ పెట్టేశాడు. లాస్ట్ది పెండింగ్లో ఉంది. ఓ ఓ పాట కూడా పాడుతున్నాడు, హ్యాపీ బర్త్డే టు యూ అని. సూపర్, థ్యాంక్ యూ, హ్యాపీ టు యూ. ఓకే నాన్న, హ్యాపీ టు యూ, వెరీ గుడ్. క్లాప్స్ కొట్టండి, క్లాప్స్ కొట్టండి, వాడికి ఇష్టం, వాడికి క్లాప్స్ కొడితే ఇష్టం, పొగడాలి. క్లాప్స్, సూపర్. దుష్యంత్ ఆల్వేస్ సూపర్. హ్యాపీ టు యూ. అరే అది 14, 15, 16 అంటావు ఏంద్ర అప్పుడే? నీకు 1 to 10 వచ్చి 1 to 10 చెప్పు. 1 చెప్పు. 1 2 A for B for C for D for E for F for G for G for grapes. H for I for ice cream anta. J for juice. J for jug లో జ్యూస్ ఉంటుంది కాబట్టి జ్యూస్ జగ్ 2 కవర్ చేస్తాడు. చాలే వెరీ గుడ్ బాయ్. అసలు ఏం నేర్పించలేదు, బుక్ చూసి వాడే అసలు ఏంటో వెరైటీ. అదిగో ఓ ఆమ్స్ అంటున్నాడే వెళ్ళి. కానీ ఇప్పుడే బయటికి వెళ్ళి క్రీమ్ స్టోన్లో తాటి ముంజల ఐస్ క్రీమ్ తీసుకొచ్చాము. ఇది కూడా మా వాడు రచ్చ చేస్తున్నాడు. ఆగురు ప్లీజ్. మా అమ్మ పడుకోబెట్టాను, లోపల తీసుకెళ్తే అంటే నో అంటున్నాడు అంట. నో మమ్మీ డాడీ కావాలంటున్నాడా? నో మమ్మీ డాడీ అన్నాడు. ఎలా ఉంది ఐస్ క్రీమ్? ఎలా ఉంది? కానీ ఇంతకుముందు చాలా బాగుందమ్మా. మేము ఇంతకుముందు వేరే చాట తిన్నాము, అక్కడ చాలా చక్కగా, అంటే కొంచెం స్వీట్ తక్కువగా ఉంది. కొంచెం స్వీట్ తక్కువగా అనిపించింది, కానీ ఇంతకుముందు చాలా టేస్ట్ అనిపించింది వేరే చాట తిన్నా. ముంజు తాటి ముంజల ఐస్ క్రీమ్ మాకు ఫేవరెట్. బట్ కొంచెం లిక్విడ్ ఉంటే ఎంజాయ్ చేస్తాడు. నా క్రేవింగ్స్ ఉండడం వల్ల వెళ్దాము తినడానికి అంటే వెళ్ళాము. ఇంకా వెళ్ళి వచ్చే ముందు అత్తయ్యకి ఇంకా మా బ్రదర్ సతీష్కి తీసుకొని వచ్చాము. మా జూన్ అయితే కావాలి మమ్మీ ప్లీజ్ అంటున్నాడు. నో నాన్న వ్యాక్కి అంటాం, ఏదైనా పెట్టొద్దు అనుకుంటే అడ్జస్ట్ అయిపోతాడు పాపం, అర్థం చేసుకుంటాడు కన్నయ్య. నాట్ సపోజ్ టు పుట్ లైక్ దాట్, పుట్ ఇట్ డౌన్. పొద్దున్నే 6ంటికి లేసాను కదా, బాగా అలసిపోయాను. ఇక రెస్ట్ తీసుకుంటే ఈ వీడియో ఎక్కడితో ఎంజాయ్ చేస్తాను. ఇవాళ ఫ్రాన్స్ వీసా గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం కదా. మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వారు అవుతారు. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్, బై బాయ్.